దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలు ఉన్న దక్షిణ భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక కట్టడాలకు నెలవు. దక్షిణ భారతదేశంలో అలాంటి ఒక అద్భుతమైన ఆలయం కొడంగల్లూర్ శ్రీ కురుంబ భగవతి ఆలయం. ఈ ఆలయం విచిత్రమైన వింత ఆచారాలకు ప్రసిద్ధి. కేరళ రాష్ట్రంలో కొలువైయున్న శ్రీ కురుంబ భగవతి ఆలయంలో భద్రకాళి అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మార్చ్, ఏప్రిల్ మధ్య 7 రోజుల పాటు నిర్వహించే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకం. ఈ భరణి ఉత్సవ సమయంలో ఆచారంలో భాగంగా భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఉత్సవ సమయంలో స్త్రీలు, పురుషులు 7 రోజుల పాటు నాదా నాదా అనే ఏడుపులతో దేవిని దూషించే భాషలో పాటలు పాడతారు. వీరిని దైవవాక్కు చెప్పే వలిచాపాడ్లు అని పిలుస్తారు. వలిచాపాడ్లు అంటే కత్తిరి మోసేవారు అని అర్థం. భరణి ఉత్సవం కోజికల్లు మూడలనే ఒక ఆచారంతో మొదలవుతుంది. కోజికల్లు మూడలు అంటే కాళికాదేవి, దారుక అనే రాక్షసుడికి మధ్య జరిగే పోరాటానికి నాంది అని అర్థం. అశ్వతి అని పిలిచే మొదటి రోజున ప్రత్యేకమైన కావు తిండాల్ కార్యక్రమం దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కొడంగల్లూర్ రాజు పర్యవేక్షిస్తారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు కుంకుమ, పసుపు పొడి, మిరియాలు, కోడిగుడ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆలయ చరిత్ర ప్రకారం ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదు. పురాణాల ప్రకారం మహావిష్ణువు 8వ అవతారమైన పరశురాముడు రాక్షసరాజు దారుక నుంచి సవాలు ఎదుర్కొంటాడు. దారుక నుంచి ప్రజలను రక్షించడానికి పరశురాముడు శివుడిని ప్రార్థించాడు. శివుడు పరశురాముడితో శక్తిమాత భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. శివాజ్ఞను అనుసరించి పరశురాముడు ప్రజలను రక్షించడానికి ఆలయాన్ని నిర్మించాడు. అప్పుడు భద్రకాళి అమ్మవారు దారుక అనే రాక్షసుడిని చంపి పరశురాముడిని, ప్రజలను రక్షించింది. అప్పటి నుంచి కురుంబ భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి.